నా పేరు స్వప్న కోరవేని స్వప్న. నేను గద్దెలపల్లి గ్రామ పంచాయతీలో నేను స్టార్టింగ్ నుండి అయిపోయేదాకా ఉన్నాను. అక్కడ ప్రతి ఒక్క రిజల్ట్ కోసం మేము చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క వార్డు గెలిచిన కొద్దీ మనదే విజయము అని చెప్పుకుంటూ వచ్చారు. అదే విజయాన్ని లాస్ట్ వరకు కూడా అట్లనే చెప్పారు. మేము అదే విధంగా సంతోషంలో ఉన్నాము. అభ్యర్థి గెలిచిండు, ఏజెంట్ గెలిచిండు అని బయటికి చెప్పి అంతలోనే 5 నిమిషాల్లోనే మమ్మల్ని లేదు అని ఎట్లా ప్రకటిస్తారు మీరు? అభ్యర్థి సంతకం పెట్టండి, లెటర్ ప్యాడ్ ఎట్లా ఇవ్వగలుగుతారు మీరు అనేది మాకు రికౌంటింగ్ జరగాలి, మాకు న్యాయం జరగాలి. ఈరోజు మాకు జరిగిన అన్యాయం వేరే గ్రామాల్లో కూడా జరగకుండా చూసుకోవాలి మీరు. అది అలాంటి రికౌంటింగ్ మా కోసం మీరు పెట్టాలి. మేము ఇదే సార్ని కానీ ఎవరిని కానీ ప్రెస్ వాళ్ళని కానీ కోరేది అదొకటి. ఇవాళ మాకు జరిగిన అన్యాయం రేపు వేరే కాడ కూడా జరగకుండా చూడాలి మీరు. ప్రతి ఒక్కరు మాకు సహకరించాలి. మేము ఫస్ట్ 5 మినిట్స్లోనే గెలిచిండు అన్న 5 మినిట్స్లోనే తిరుపతి అనే అభ్యర్థి బయటకు వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ బ్యాట్ విజయము అని చెప్పిండు. అక్కడ ఎందుకు ఇప్పుడునే ఎందుకు 5 మినిట్స్లో అట్లా జరిగింది? అధికారులు మాకు ఎందుకు స్పందించలేదు? మేము రికౌంటింగ్ కోరుకుంటే ఎందుకు మాకు రికౌంటింగ్ సహకరించలేదు? ఎందుకు మాకు ఇంత అన్యాయం జరిగింది? మాకు రికౌంటింగ్ కంపల్సరిగా జరగాలి. మాకు ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితిలో రికౌంటింగ్ జరగాలి అన్నదే మా యొక్క న్యాయంగా కోరుకుంటున్నాం అందరినీ.